రోహిత్ శర్మ ప్రస్తుతానికి ఇండియన్ కెప్టెన్. ఇతని ఫ్యూచర్ అయితే ఛాంపియన్ ట్రోఫీపై ఆధారపడింది. ఛాంపియన్ ట్రోఫీ గెలిస్తేనే ఇతను టీంలో ఉంటాడు, కెప్టెన్సీ అనేది ఉంటుంది. లేకుంటే రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే జట్టులో స్థానం అనేది కోల్పోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నేనైతే రోహిత్ శర్మ ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీలో కప్ అనేది టీమిండియాకి గెలిపించి, అతను ముందు 7 మ్యాచ్లు ఉన్నాయి. ఇండియన్ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలవాలంటే 3 గ్రూప్ మ్యాచ్లు, ఒక సెమీఫైనల్, ఒక ఫైనల్ గెలవాలి. 5 మ్యాచ్లు, ఇంగ్లాండ్తో 2 మ్యాచ్లు మిగులుంటాయి. ఈ 7 మ్యాచ్లు అతను భారీ స్కోర్లు అనేది నమోదు చేస్తే, బ్యాట్స్మెన్గా రాణించి కెప్టెన్గా రాణిస్తేనే అతను ఫ్యూచర్లో మరికొద్ది రోజులు ఇండియన్ టీంలో స్థానం అనేది సుస్థిరం చేసుకోగలుగుతాడు. ప్రస్తుతానికైతే ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్ నడుస్తుంది. తర్వాత ఇంగ్లాండ్ టూర్ అనేది టెస్టుల్లో ఉంటుంది. వీటిల్లో రాణిస్తే నేను రోహిత్ శర్మ టెస్ట్ జట్టులోకి కానీ ఓపెన్ అవుతాయి డోర్సు, లేకపోతే అతను టెస్ట్ జట్టులో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వన్డేల్లో కానీ అతని నుంచి కెప్టెన్సీ వేరే వాళ్ళకి మార్చాలని అయితే సెలెక్టర్లు చూస్తున్నారు. రోహిత్ శర్మ వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి ఇతనైతే భారీ స్కోర్లు నమోదు చేసి టీమిండియాకి ఛాంపియన్ ట్రోఫీ గెలిపించాలని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతానికైతే బ్యాట్స్మెన్గా, టెస్టుల్లో అయితే కెప్టెన్గా బాగా ఫెయిల్యూర్ అయ్యాడు. గత కొన్ని ఇన్నింగ్స్లో న్యూజిలాండ్తో అయితే ఇతను పూర్తిగా తడబడ్డాడు బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా. అలాగే బీజీటీలో కానీ ఘోరంగా అనేది కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా వైఫల్యం చెంది విమర్శల చేతిలో నవ్వులు పాలయ్యాడు. ఇతను రోహిత్ శర్మ అయితే బీసీఐకి సునీల్ గవాస్కర్ మీద కూడా కంప్లైంట్ అనేది చేశాడు. సునీల్ గవాస్కర్ చేసిన విమర్శలకు నేను డిప్రెషన్లోకి వెళ్ళానని అతను బీసీఐ పెద్దలకైతే కంప్లైంట్ చేశాడు. రోహిత్ శర్మ ఫస్ట్ వన్డే ఇంగ్లాండ్ మీద విజయం నమోదు చేస్తే బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయ్యాడు. ఇతను ముందు 2 మ్యాచ్లు ఉన్నాయి ఇంగ్లాండ్తో, వీటిలో భారీ సెంచరీ అనేది నమోదు చేస్తేనే రోహిత్ శర్మకి అందరి నుంచి అప్లాజ్ అనేది వస్తుంది. రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ గెలవాలంటే 5 మ్యాచ్లు గెలిస్తేనే మన చేతిలో కప్ అనేది ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీలో కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా తడబడితే ఇంకా రోహిత్ శర్మని మనం టీంలో అయితే చూడలేకపోవచ్చు. రోహిత్ శర్మ నుంచి ఇప్పటికే వన్డే కెప్టెన్సీ స్మూత్గా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని ఇండియన్ సెలెక్టర్ టీమ్స్ అయితే భావిస్తున్నారు. ఇప్పటికైతే రోహిత్ శర్మకి గడ్డు కాలం అని చెప్పుకోవాలి. డూ ఆర్ డై సిచ్యువేషన్లోనే ఉన్నాడు. రోహిత్ శర్మ వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి ఇతనైతే మంచి విజయంతో ఛాంపియన్ ట్రోఫీ ముగించి బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా అదరగొట్టి ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కి అయితే ఇతను స్థానం దక్కించుకోవాలని. ప్రస్తుతానికైతే రోహిత్ శర్మకి టెస్టులు అంత పోటీ ఇచ్చే కెప్టెన్ అయితే ఎవరు లేరు. బూమ్రా అయితే ఉన్నాడు. బూమ్రా అయితే ఇంజ్యూరీ కారణంగా అతను మ్యాచ్లు అనేది తప్పుకుంటాడు. అందువల్ల కేఎల్ రాహుల్ లేకపోతే శుభ్మన్ గిల్కి అయితే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కేఎల్ రాహుల్కే రోహిత్ శర్మకు పోటీ ఇస్తున్నాడు. రోహిత్ శర్మ ఓవరాల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో కెప్టెన్సీ 133 మ్యాచ్లకు చేస్తే 95 విజయాలు, 32 పరాజయాలు, 2 టై, 3 డ్రా, 71% ఉంది. ఇతనైతే టీ20లో 62 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే 49 విజయాలు, 12 పరాజయాలు, 1 టై అనేది ఉంది. ఇతను అయితే 74% టీ20లకి అయితే రిటైర్డ్ ఇచ్చేశాడు. రోహిత్ శర్మ కళ ఏంటంటే 2027 వరల్డ్ కప్ ఆడి అతను వరల్డ్ కప్ గెలవాలనేది అతని కళ. అప్పుడు దాకా టీంలో ఉంటాడా లేదా అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.